వృత్తిరీత్యా ఆయన ఓ వ్యవసాయ అధికారి. వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. తన ఉద్యోగ బాధ్యతగా రైతులకు పంటల సాగుపైన అవగాహన కల్పించటమే కాదు, క్షేత్రస్థాయిలో కొత్త పంటలను వినూత్న పద్ధతుల్లో సాగు చేసి రైతులను చైతన్యపరుస్తున్నారు. నష్టాల సేద్యం నుంచి రైతులను లాభాల వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయ అధికారి ప్రయోగాత్మకంగా తనకున్న 4 ఎకరాల్లో శ్రీగంధం సేద్యం చేపట్టారు. అతిదైక పంటగా దానిమ్మను సాగు చేస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు మిలింద్. వృత్తిరీత్యా వ్యవసాయ అధికారి అయినా వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేయటం అంటే ఈయనకు ఇష్టం. ముఖ్యంగా అధిక లాభాలందించే పంటల సాగు పద్ధతుల్ని రైతులకు పరిచయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తనకున్న 4 ఎకరాల పొలంలో శ్రీగంధం సాగు చేశారు. అతిదైక పంటగా దానిమ్మను పండిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకున్న మిలింద్ ప్రత్యేక శిక్షణ తీసుకుని శ్రీగంధం సాగు చేస్తున్నారు. ఎకరానికి 430 శ్రీగంధం మొక్కలను నాటుకున్నారు. సహజ పద్ధతుల్లోనే పెంచుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన 4 ఎకరాల చేనులో ప్రస్తుతం శ్రీగంధం మరియు దానిమ్మ సాగు చేయడం జరుగుతుంది. అధిక లాభాలు ఇచ్చే పంటలు ఏమైనా ఉంటే ఇంట్రొడక్షన్ చేద్దామని, వాళ్ళకి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో, అలాగే కొంచెం మంచి ప్రతిరోజు వ్యవసాయం కాకుండా మంచి పద్ధతిలో వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో దానిమ్మ మరియు శ్రీగంధం సాగు చేపట్టడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రీగంధం సాగు పైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు రైతులకి, ఉత్సాహవంతులైన రైతులకి, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి. 2018 ఫిబ్రవరి నెలలో IWST బెంగళూరు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని నర్సరీ పెంపకము మరియు శ్రీగంధం సాగు యొక్క పద్ధతులు తెలుసుకొని రావడం జరిగింది. శ్రీగంధం అనేది ఒక పరాన్నజీవి మొక్క. అది స్వతహాగా తనకు తాను భూమి నుంచి పోషక పదార్థాలను గ్రహించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక శ్రీగంధం మొక్క పక్కన దానికి ఒక అతిదేయి మొక్కని ఏర్పాటు చేయడం చాలా అవసరం. అందుకోసమే నేను నా చేనులో అతిదేయి మొక్కగా దానిమ్మను ఏర్పాటు చేయడం జరిగింది. దానిమ్మనే కాకుండా వేరే రకాల పండ్ల మొక్కలు కానీ లేకుంటే అడవి జాతి మొక్కలని కానీ మనం శ్రీగంధానికి అతిదేయి మొక్కగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపుగా 1000 రకాల మొక్కలపైన ఈ శ్రీగంధం వాటిపైన హాస్టోరియల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని వాటి నుంచి తన ఆహార పదార్థాలని గ్రహించి ఈ శ్రీగంధం మొక్క పెరుగుతుంది. సాలుకి మధ్య 10 ఫీట్లు మరియు మొక్కకి మధ్య 10 ఫీట్ల ఎడంతో నేను మొక్కలు నాటుకోవడం జరిగింది. ఇది మినిమం డిస్టెన్స్. ఇంతకంటే ఇదే కాకుండా వేరే స్పేసింగ్స్ మనం పాటించవచ్చు. 10 నుంచి 18 ఫీట్లు అంటే మొక్కకి మధ్య 18 ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను మినిమంగా 10 ఫీట్లు పెట్టుకోవడం జరిగింది. 10 ఫీట్ల లెక్కన మనం పెట్టుకుంటే దాదాపుగా ఒక ఎకరానికి 430 శ్రీగంధం మొక్కలు వస్తాయి. పరిస్థితులలో పత్తి కానీ, జొన్న కానీ, కంది కానీ, వరి కానీ ఏ పంట తీసుకున్నా సంవత్సరానికి ఎకరానికి మనము 15 నుంచి 20 వేల రూపాయలు, అంతకంటే ఎక్కువ మనకి లాభం అయితే రాదు. ఇంకొంచెం ఏదైనా మంచి ఎక్కువ లాభదాయకమైన పంట అని అన్వేషించగా నాకు శ్రీగంధం కనబడింది. నర్సరీ నిర్వహణపైన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మిలింద్. శ్రీగంధం నర్సరీ మొక్కలను ఉత్పత్తి చేస్తూ తోటి రైతులకు అందిస్తున్నారు. శ్రీగంధం రైతుకు లాభాలు తెచ్చిపెట్టే పంట అని ఉద్యానాధికారులు చెబుతున్నారు. ఇదేంటంటే ప్రధాన పంటలు ఏదైనప్పటికీ రైతులు గట్ల వెంబడి పెంచుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపైన పూర్తి అవగాహన కలిగిన రైతులైతే నేరుగా దీన్నే ప్రధాన పంటగా ఈ రోజుల్లో పండిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ శ్రీగంధం పంట పైన చాలామంది రైతులు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. దానికి నేషనల్ బోర్డు వారు సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా NREGS కూడా కన్వర్జెన్స్లో దీనిపైన రాయితీలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ మొక్కలు COE ములుగు ఉద్యాన శాఖ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ ఏదైతే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉందో అక్కడ ఈ మొక్కలు ఖరీదు 30 రూపాయలకు ఒక మొక్క చొప్పున లభిస్తూ ఉంది. కాబట్టి నాణ్యమైన మొక్కలు ఉన్నాయి. చాలామంది రైతులు అక్కడ నుండి తెచ్చుకుంటున్నారు కూడా. కాబట్టి ఈ పంట పైన చాలామంది రైతులు ముందు వచ్చి ప్రధాన పంటగా కాకపోయినా గట్ల వెంబడి పెంచుకుంటే దాదాపు 15 నుండి 20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క మొక్క 2 నుండి 3 లక్షల రూపాయల ఆదాయాన్ని రైతుకు అందిస్తూ ఉంది. కాబట్టి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు కూడా అన్నీ
ఈ పంటకు అనుకూలంగా ఉన్నాయి, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఉదాజని సూచి దాదాపు 5.6 నుండి 7.5 వరకు దీనికి సహాయపడుతుంది. కాబట్టి రైతులు, నీటి వసతి గల రైతులు ఖచ్చితంగా ఈ పంటను గట్ల వెంబడి వేసుకొని లేదా ప్రధాన పంటగా వేసుకొని సాగు చేసుకున్నట్లయితే 15 నుండి 20 సంవత్సరాల తర్వాత మంచి ఆదాయాన్ని, సుస్థిర ఆస్తిలాగా మనం దీన్ని సంపాదించుకోవడానికి ఆవశ్యకత ఉంది. ప్రధాన పంటగా కాకపోయినా గట్ల వెంబడి వీటిని పెంచుకోవడం వల్ల రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుందంటున్నారు. మొక్క నాటిన 20 సంవత్సరాల తర్వాత రైతులు శ్రీగంధం ద్వారా లాభాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ పంట సాగుకు జిల్లా నేలలు, వాతావరణం అనుకూలంగా ఉంటాయని తెలిపారు.